నమస్కారం, నేను రేణు. ఆలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పవిత్రమైన ప్రదేశాలు. అలాంటి ఆలయాలు పూర్వకాలంలో పలానా రాజు హయాంలో ఓ ప్రసిద్ధి చెందిన శిల్పి తీర్చిదిద్దాడట అని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ నేటి తరంలో ఈ ఆలయాలను ఎవరు నిర్మిస్తున్నారు, దాని వెనక ఎవరి కృషి దాగుంది అనే విషయాలను శిల్పం ఆధ్యాత్మికం అనే ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. మనం ఆలయ నిర్మాణం, దాని యొక్క కళ, విశిష్టత మరియు దైవికత గురించి ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే శిల్పకారుల హృదయంలో శిల్పం యొక్క ఉనికి ఎలా కలిగి ఉంటుందో మనం కూడా తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతిని చెందుతాం. ఆయన నిర్మించిన ప్రతి ఆలయం ఒక కథను చెప్తుంది. ఆ కథ మన హృదయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొత్త జీవం పోస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికర ప్రయాణం ప్రారంభిద్దాం రండి. శిల్పకళలో అనుభవజ్ఞుడు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు శిల్పిగా వ్యవహరించి మన దేశంలోనే కాకుండా అమెరికాలోని అట్లాంటాలో శ్రీరామాలయ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా వ్యవహరిస్తున్నటువంటి వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనతో ఉన్న అతిథి. ఆలయ నిర్మాణం గురించి, నిర్మాణంలో ఉండే సాంకేతికత గురించి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ముందుగా భారతదేశం గర్వించేలా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ నలుమూలలా చాటి చెప్పే విధంగా అట్లాంటాలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిరానికి మీరు శిల్పిగా వ్యవహరిస్తున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నేను కూడా మన ఇండియాలో అంటే భారతీయ శిల్పకళను అమెరికా వరకు అంటే వేరే దేశంలో చేయడం అనేది ఫస్ట్ మనకు చాలా గొప్ప విషయము. ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషం. అసలు ఆలయ నిర్మాణంలో మీ ప్రయాణం 20 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో మీ అనుభవాలు ఏంటి? ఒకసారి మీ ప్రయాణం గుర్తు చేసుకోగానే మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? నిజంగా అసలు 20 years ఎలా గడిచిపోయాయో. అసలు ఆలయ నిర్మాణ కార్యక్రమాల్లో దాదాపు ఒక 200 ఆలయాలు చేసి ఉంటామండి ఇప్పటి వరకు. ఫస్ట్ కెరీర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మొదట పెట్టిన ఫస్ట్ ఆలయం విజయవాడలో చిన్నజీయర్ స్వామివారి రామాలయం అండి. కంప్లీట్గా స్వామివారి గైడెన్స్లో జరిగింది. అది 2004లో ప్రతిష్ట అయింది. ఫస్ట్ టైం స్వామీజీ వారి యొక్క హస్తముల ద్వారా స్వర్ణ కంకణ సత్కారం జరిగింది. నాకు 23 years ఉంటాయి అప్పుడు. అంతే మర్చిపోలేని మెమొరీస్. అంటే ఒక కష్టం పడ్డ తర్వాత వచ్చే ఫలితం చూసి చాలా హ్యాపీ ఉంటుంది. అందులో కళాకారులు ఎట్లంటే కమర్షియల్గా పోలేరు పూర్తిగా. వాళ్ళకి ఏంటంటే ఆ విగ్రహం బాగా వచ్చిందా, టెంపుల్ బాగా వచ్చిందా, దీని మీదే ఉంటుంది. కరెక్ట్ దీంట్లో ఇంత ఇన్కమ్ వచ్చి ఇట్లా చూడలేరు. దాదాపుగా ఆ ఆర్ట్ మీదనే ఉంటుందండి ఫోకస్. యాదాద్రిలో మాత్రం 5 years ట్రావెల్, అంటే ఎక్కువ టెంపుల్స్. అది శివాలయం, చాలా పెద్ద ఆలయం, పైన నరసింహస్వామి టెంపుల్, ఈ రెండు కలిసి చేయడం వల్ల ఎక్కువ డ్యూరేషన్ అయింది. సంతృప్తినిచ్చిన ఆలయం. బెంగళూరులో తిరుమలలో ఎలా ఉందో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం చేశారు, మైసూర్ రోడ్లో ఉంటుంది. భీమవరంలో ఒక శివాలయం చేశామండి, చాలా చక్కగా వచ్చింది. సో ఇట్లా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, ఒక 200 టెంపుల్స్. 23 ఏళ్ల వయసులో శిల్పిగా మీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మీకు ఎవరి నుంచి ప్రేరణ కలిగింది?
అది ఇంకా 23 ఏళ్ల వయసు అని కాదు కానీ ఒక 10 years నుంచి అనుకోండి. 10 ఏళ్ల వయసులోనే అంటే ఈ శిల్పం అనేది అప్పటి నుంచి చేస్తేనే కొంచెం అంటే వేదం చిన్న వయసులో ఎలా నేర్చుకుంటారో శిల్పం కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలంటే చేయలేరు. సో అందుకే 10-12 years నుంచి 6th class నుంచే మేము స్కూల్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours డైలీ ఆ విగ్రహం చెక్కడం అదంతా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నాన్నగారే గురువు గారు మాకు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ శిల్పాలు చెక్కడం, నేర్చుకోవడం, డ్రాయింగ్ చేయడం చిన్నప్పటి నుంచి ఇంకా విగ్రహాలు మేము ఇంటి దగ్గర బయట ప్లేస్లో అంతా విగ్రహాలను చూస్తూ పెరిగాము. వంశపారపర్య వృత్తి ఇది. దాదాపు మాది 6వ తరం, 6 generations నుంచి ఇదే ట్రెడిషన్ వర్క్ చేయడం వల్ల ఈ కళ అలాగా ట్రావెల్ అయింది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఈ టెంపుల్స్, విగ్రహాలు అంటే ఇంకా మాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే నాన్నగారు చేసేవారు కదా, మేము చూసేవాళ్ళం. స్వామీజీలు, పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చేవారు. రాజకీయ నగర్ రామారావు గారు 83లో వచ్చారట ఇక్కడికి. నేను కూడా నాన్నగారితో పాటు వెళ్ళి ఒకసారి నాకు 10 years ఉండొచ్చు ఆ టైంలో రామారావు గారిని కలవడం జరిగింది ఆ రోజుల్లో విగ్రహాల గురించి. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఈ వర్క్ నేర్చుకుంటే సో ఈ శిల్పిగా ఇంత గౌరవం ఉంటుంది. అంటే ఈ హార్డ్ వర్క్ తగిన ఈ కళకు గుర్తింపు, ముఖ్యంగా ఈ కళకు ఇంత గుర్తింపు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎన్టీఆర్ గారితో కలయిక కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను చాలా చిన్న ఏజ్ నాది అప్పుడు. ఆయన దగ్గరికి పిలుచుకున్నారు, నీ పేరేంటమ్మా అని అడిగాడు. అంతవరకే. జస్ట్ నేను కూడా నాన్నగారు మాట్లాడుతున్నారు, నేను అంత దూరంలో నిల్చొని ఉన్నాను. ఎందుకో మరి ఆ రోజు అనుకోకుండా నాకు అవకాశం దొరికింది నాన్నగారితో పాటు వెళ్ళడం. ఇక్కడ శోభానాగిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇంకా ఆళ్ళగడ్డకు వస్తే ఎవరైనా ఫస్ట్ ఇక్కడ చూసేది ఏంటంటే ఫ్యాక్షనిజం ఎంత పేరుందో. నాన్నగారి కష్టం వల్ల శిల్పం అంతే అవేరైంది. ఆళ్ళగడ్డ అంటే ఇదే కాదు, శిల్పాలకు ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపితే కేవలం ఆళ్ళగడ్డలో మాత్రమే విగ్రహాలు తయారవుతాయి అన్నట్టుగా గుర్తింపు రావడం. వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడికి రావడం, వచ్చిన వెంటనే ఇట్లా శిల్పానికి ప్రసిద్ధి కదా అని చెప్పి అడగడం, ఆ రామారావు గారు మన శిల్పశాలకు రావడం, తర్వాత మేము వారి దగ్గరికి వెళ్ళడం, అట్లా జరిగిందండి. మీరు శిల్పిగా ఎన్నో ఆలయాలు నిర్మించడం జరిగింది. ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. యాదాద్రిలో శివాలయం కావచ్చు, పటాన్ చెరువు, మణికొండలో శివాలయం కావచ్చు, అలానే విజయవాడలో బుద్ధ వీల్ కావచ్చు, ఇవన్నీ బాగా ప్రసిద్ధి చెందాయి. అలానే మీకు బాగా నచ్చిన ఆలయం కానీ, లేదా మీరు పర్సనల్గా మీకు బాగా ఇష్టమైన ఆలయం ఏదైనా ఉందా? ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ చేసిన టెంపుల్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది విజయవాడ. అంటే ఇంత అవుట్పుట్ రావాలి కానీ ఒక 2 years 2.5 years కష్టపడి చేసాం. తర్వాత ప్రతి ఆలయంలో అంతే ఇంట్రెస్ట్ పెట్టి కంప్లీట్ చేయాలని ఒకటి. అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దేవుళ్ళు, రకరకాల రూపాలు ఉంటారు. మనకి హిందుత్వంలో మీరు చూసే ఉంటారు. సో అంటే ఒక్కొక్క దేవుడికి ఉన్న ఆ యొక్క కరెక్ట్గా ఆ శిల్పం చాతుర్యం వచ్చిందా లేదా అనేది దాని మీద నిత్యం ఫోకస్ ఉంటుందండి. సో ఆ విధంగా చేసిన ఆలయాల్లో అయితే ఎక్కువ భీమవరంలో చేసిన శివాలయం, యాదాద్రిలో చేసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. కష్టపడాలంటే ఎక్కువ పెద్ద టెంపుల్స్. అంతే విధంగా ఇప్పుడు అమెరికాలో చేస్తున్న అట్లాంటా టెంపుల్ కూడా నేను ఒక 10 years నుంచి అనుకునేవాడిని, అరే ఫారెన్లో ఒక టెంపుల్ చేయాలి, అవకాశం వస్తే చేయాలి అనుకుంటుండగా ఒక 2 years బ్యాక్ ఈ అవకాశం రావడం. అది కూడా రామాలయాలు చాలా తక్కువ. అమెరికా అక్కడ వెంకటేశ్వర ఆలయాలు అవి ఉండేవి, కానీ ఫస్ట్ టైం రామాలయం ఇంత పెద్ద ఎత్తున ఒక 32 ఎకరాల్లో చేయడం, ఆ అవకాశం మనకు రావడం అనేది చాలా సంతోషం అండి. సాంప్రదాయ ఆలయ నిర్మాణంలో ఉండే ప్రధాన అంశాలు ఏంటి సార్? ఇది ఒక ఆగమశాస్త్ర ప్రకారం వెళ్తుంది. మెయిన్ టెంపుల్లో గర్భాలయం, అర్ధమండపం, మహామండపం మరియు ద్వయస్తంభం, రాజగోపురం అని ఇలా ఒక్కొక్క అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఇది రిలేటెడ్గా అవార్డ్స్ ఉంటాయి. ఆగమశాస్త్రం అంటారు దీన్ని. ఆగమశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఇంకా కొందరు కళాకారులు ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ కూడా చూయించుకున్నారు. నేను సౌత్ ఇండియా టెంపుల్స్ చాలా చూశాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క శైలి. ఆ శిల్పి అంటే చేసిన శిల్పి ఉండరు, చేయించిన దాత ఉండరు, కానీ శాశ్వతంగా ఉండేవి ఆలయాలు. అందుకే చిన్నజీయర్ స్వామివారు అంటారు, ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలు. సో అటువంటి ఆలయాలు స్టోన్తో నిర్మితమైతే అవి కొంతకాలం, కొన్ని తరాలు చూడగలుగుతారని చెప్పి వారు అంటూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్క శిల్పికి ఒక్కొక్క వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ, శైలి ఉంటుంది. అంటే మెయిన్గా ఆగమశాస్త్రం ఫాలో అవుతూ
మళ్ళీ దాంట్లో వాళ్ళ క్రియేటివిటీ. సో అట్లా ఒక్కొక్క శిల్పికి ఉన్న థాట్ బట్టి ఆ విగ్రహం ఆ శిల్పం రావడం జరుగుతుంది. ఒక మెజర్మెంట్లో ఒక స్టోన్ మీద కిరీటం ఎంత రావాలి, ఫేస్ ఎంత రావాలి, నాభి వరకు ఎంత ఉండాలి, తర్వాత లెగ్స్ కూర్చున్న దగ్గర వరకు ఎంత ఉండాలి, ఆ పద్మం ఎంత ఉండాలి, ఇదంతా విజువలైజ్ చేసుకుంటూ మనం అక్కడ డ్రా చేయాలి. ఏదైతే మనం డ్రా చేస్తామో అదే ఫైనల్ అయిపోతుంది. ఆ ప్లేస్ లోనే ఆ యొక్క అవయవ పొందిక, ఆ విగ్రహం యొక్క పొందిక అనేది జరుగుతుంది కదా. సో అదే శిల్పిలో ఉన్న చాతుర్యం. అయితే ఏ ఆర్కిటెక్చర్లోనైనా మీరు చెప్పినట్టుగా ఒక విజువలైజేషన్ కావాలి, ఒక క్రియేటివిటీ థాట్ ప్రాసెస్ కావాలి. కాకపోతే ఆలయ నిర్మాణంలో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని లేదా మన చరిత్రని బ్లెండ్ చేస్తూ ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ చేపట్టే నిర్మాణం కావాలి. దీన్ని ఎలా సమతుల్యం చేస్తారు? మన హిందువుల మనోభావాలు. సో ఆలయాలు అంటే అందరూ ఒక శాస్త్రము, ఒక ఆగమ శాస్త్రము, ఇన్ని రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఒక విగ్రహం చేసినా, ఒక ఆలయం కట్టినా అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క జాగ్రత్తలు ఫాలో అవుతూనే మనం చేయాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్ అండి. అది మీరు అన్నట్టు శిల్పి చాతుర్యము ఉండాలి, అట్ ద టైం శాస్త్రాలు కూడా కొంచెం ఫాలో అవ్వాలి. ఒక పర్టికులర్ ప్లేస్లో ఆలయాన్ని నిర్మించేటప్పుడు అక్కడ స్థానిక ప్రజల నమ్మకం కానీ అక్కడ హిందూ ధర్మం కానీ ప్రతిబింబించేలా ఎలా తయారు చేస్తారు? ఒక చోట ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకాలు అవన్నీ ఉంటాయి. అవి డివేట్ అవ్వకూడదు. ఆగమ శాస్త్రాలు ఈ శిల్పంది డివేట్ అవ్వకూడదు. ఇవన్నీ డివేట్ అవ్వకుండా అక్కడి నమ్మకాన్ని ఆ ప్రాంతాన్ని బట్టి కూడా చేయాల్సి వస్తుంది. అసలు మన ఇండియాలో మొత్తం ఆలయాలు చూసుకుంటే సౌత్ ఇండియా అంతా ఒక ఆర్కిటెక్చర్ తెలుస్తుందండి, నార్త్ ఇండియా అంతా ఒక ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఆలయ నిర్మాణ శైలిలో గర్భాలయం టు రాజగోపురం వరకు ఇటుపక్క అంటే ఒక చోళ సాంప్రదాయము, ద్రావిడ సాంప్రదాయం అని చెప్పేసి ఇక్కడ మనం ఫాలో అవుతాము. నార్త్ ఇండియా అంతా, ఉత్తర భారతదేశం మొత్తం కూడా మెయిన్ గోపురాలు చాలా హైట్ ఉంటాయి. ఏదైతే మెయిన్ గర్భాలయం గోపురం ఉంటుందో అదే. మన దక్షిణ భారతదేశంకి వస్తే గర్భాలయ గోపురం ఈ యొక్క ఆగమ శాస్త్ర కొలతల ప్రకారం ఉంటూ, రాజగోపురం మాత్రం ఇన్ని స్టోర్స్ అంటే 3 స్టోర్డ్ రాజగోపురం, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు అన్నిటికంటే పెద్దగా ఉన్న రాజగోపురాన్ని మనం శ్రీరంగంలో చూస్తాం, పూర్వపు చేసిన శిల్ప కళ వాటిలో. సో అట్లా ఒక్కొక్క శిల్పి నిజంగా వాళ్ళు ఎంత డెడికేట్ చేస్తే అంత ఆ వర్క్ చేయగలుగుతారు అనేది నిజంగా ఎందరో మహానుభావులు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది నిజంగా భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం. అట్లాగా అట్లాంటి ఒక కుటుంబంలో పుట్టి ఒక 6 తరాల గా ట్రావెల్ అవుతూ అందులో మేము ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం. ఒక్కోసారి నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్లో, గుంటూరు విజ్ఞాన్లో ఎంసెట్ రాసి తర్వాత ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నాను. నాన్నగారి ప్రోద్బలం, అంటే ప్రోద్బలం అనకూడదు కానీ ఆయన ఒక టర్న్ చేశారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారు, ఇట్లా కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. శిల్పి మన ట్రెడిషనల్ వృత్తి ఇది. సో దీంట్లో మనసు పెట్టి చేస్తే ఇంకా అనేది అది నిజంగా అక్షర సత్యమైందండి. ఈ 20 years ట్రావెల్లో నేను చూశాను కదా, అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క టెంపుల్ కంప్లీట్ అయినప్పుడు వచ్చే ఆనందం అసలు అంతా. ఇప్పుడు ఈ అమెరికా టెంపుల్ నేను ఇక్కడ చూసుకున్నాను. ఎప్పుడెప్పుడు ఆ యుఎస్లో కంప్లీట్ చేసి ప్రతిష్ట చేసిన తర్వాత నిజంగా తృప్తి అండి. అసలు అంటే కంప్లీట్ చేసాం ఒక పని అంటే, కట్టించే దాతలు, కట్టించే శిల్పి ఇద్దరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఆ శిల్పికి ఏంటంటే అది డే అండ్ నైట్ వాడి ఆ టెంపుల్ కంప్లీట్ అవ్వాలి అంటే విగ్రహము తీసుకెళ్ళి సెట్ చేయడం కూడా ఒక ప్రాసెస్. కన్స్ట్రక్షన్ చేయడం వేరు, విగ్రహాన్ని ఏదైతే మనం కూర్చోబెడతామో ఫైనల్గా కలశాలు, విగ్రహాలు, దానికి ఒక ముహూర్తము, కార్యక్రమాలు ఉంటాయి. సో అన్నీ కుదరాలి, ఆలయం కన్స్ట్రక్షన్ అవ్వాలి, అన్నీ కుదిరి ఆ ప్రతిష్ఠ అయిపోతే ఒక కార్యక్రమం అయిపోయినట్టు అనమాట. సో అది ఒక శిల్పి ఒక టెంపుల్ మొదలు పెట్టాడు అంటే ప్రతిష్ఠ అయ్యేంత వరకు దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే, మీరు నిర్మాణం చేపట్టిన ఆలయాల్లో ఏదైనా క్లిష్టంగా అనిపించిందా? టెంపుల్స్ అనేసరికి ఖచ్చితంగా గ్రౌండ్స్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని టెంపుల్స్ అడవుల్లో ఉంటాయి, కొన్ని టెంపుల్స్ కొండలపైన. యాదాద్రి తీసుకోండి, కంప్లీట్గా ఆ కొండపైన చేయాల్సి వచ్చింది. మాకు టాస్క్ ఏంటంటే, ఇప్పుడున్న కొండపైకి వెళ్ళడానికి 2-3 దారులు రెడీ అయ్యాయి. అప్పుడు ఒకే దారిలో కొండపైకి వెళ్ళడానికి ఒకటే ఒక యాక్సెస్ ఉండేది. 2017లో 17 ఏప్రిల్లో స్టార్ట్ అయింది టెంపుల్ కన్స్ట్రక్షన్ అక్కడ పైన. ఆ ఒకే దారిలో భక్తులు వెళ్తూ ఉంటారు. టెంపుల్ మెటీరియల్ కొంచెం హెవీ వెయిట్ కదండి ఇది. ఆ కొండ కూడా బాగా ఇట్లా వాలుగా ఉండేది. నిజంగా అసలు మాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక చిన్న ఇబ్బంది లేకుండా చాలా లోడ్స్ అంటే కింద కొండ కింద శిల్పశాలలు పెట్టేసి అక్కడ నుంచి మెటీరియల్ పైకి తీసుకెళ్లే వాళ్ళం. అటు భక్తులు అంటే వాళ్ళ సైడ్కి చిన్న ప్లేస్, చిన్న దారి, ఆ దారిలోంచి మెటీరియల్ అవన్నీ తీసుకెళ్లి చేయడం అనేది బాగా ఛాలెంజింగ్గా అనిపించేది. ఆలయ నిర్మాణానికి సంబంధించి అభ్యర్థనలు ఎప్పుడైనా మీ వరకు వచ్చాయా? టెంపుల్ శాస్త్రాన్ని డిబేట్ అవ్వలేము, దాన్ని ఫాలో అవుతూనే
కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే క్రియేటివ్ వర్క్స్, ఇదంతా క్రియేటివిటీ. సపోజ్ కొందరు కళాత్మకంగా ఆలోచిస్తారు, అంటే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది చూడండి శిల్పి గారు, ఇది చూడండి స్థపతి గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు సమ్ టెంపుల్స్లో చూసినవి కానీ అట్లా వస్తే మన టెంపుల్ కూడా అలా వస్తే బాగుంటుందని ఒక చిన్న అభిరుచి, దాన్ని కూడా మనం అక్కడ ఫుల్ఫిల్ చేయడానికే చూస్తాం. అంటే ఆ యొక్క ఆర్ట్ కూడా వీలైనంత వరకు అక్కడ వచ్చేదానికి ట్రై చేస్తాము. ఓకే. మెయిన్ ఏంటంటే మనకు స్టోన్తో చేసిన ఆలయాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోతాయండి. మనం చూస్తున్న ఆలయాలన్నీ అంటే స్టోన్ టెంపుల్స్ అన్ని చూస్తున్నాం కదా, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాలు కృష్ణశిల, ఇప్పుడు యాదాద్రికి యూజ్ చేసిన స్టోనే అమెరికాకు వాడుతున్నాము. అలాగే భీమవరం దగ్గర చేసిన శివాలయాన్ని కూడా అదే కృష్ణశిల ఉపయోగించడం జరిగింది. స్టోన్ కాబట్టి కొన్ని ఈ వాతావరణం ఫార్మేషన్లో కూడా ఇబ్బంది అవ్వదండి. ఇంకా కొన్ని జనరేషన్స్ అలా చూస్తారు మేము చేసిన ఈ యొక్క కార్యక్రమాలన్నీ. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఏమైనా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? శంకుస్థాపన అని ఫస్ట్ మనం ఇంటికి ఎలా మార్కింగ్ చేసి ఒక చిన్న పూజ చేస్తాము, అలా ఆలయానికి కూడా శంకుస్థాపన అని చెప్పేసి ఫస్ట్ స్థలాన్ని శుద్ధి చేసి ఒక శంకు దేవాలయాన్ని ప్రారంభిస్తున్నాం అన్నట్టుగా అది మొదటి పూజ. అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ప్రాసెస్ ప్రతిష్టాపన. నేను ఇందాక చెప్పాను కదా, విగ్రహం కూర్చోబెట్టాలంటే ఒక పూజ ఉంటుంది, ముహూర్తాలు పూజలు ఒక 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయని చెప్పాను కదా. అట్లాగా శంకుస్థాపన నుంచి ప్రతిష్ట వరకు ఒక 2 కార్యక్రమాలు ఇంపార్టెంట్గా ఉంటాయండి. శంకుస్థాపన అనేది ప్రారంభము, ప్రతిష్టాపన అనేది ఏదైతే ఉందో అది ఆలయం ముగింపు అన్నట్టు. ఆలయం కంప్లీట్ చేసి భగవంతుని మనం ఇందులో ఆవాహనం చేశాము అనడాన్ని ప్రతిష్టా కార్యక్రమం అంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో న్యూ టెక్నాలజీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. సో దాన్ని మన సాంప్రదాయంగా మనం కన్స్ట్రక్ట్ చేసే విధానాన్ని రెండింటిని బ్లెండ్ చేసి నిర్మించడం జరుగుతుందా? ఎంత అంటే అండి, ఇప్పుడున్న సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నాం. లేకపోతే ఇప్పుడు యాదాద్రి లాంటి టెంపుల్, భీమవరంలో మేము చేసిన శివాలయం లాంటి టెంపుల్స్ 5 yearsలో అవ్వండి, అసలు మినిమం 30 years అవుతాయి. కంప్లీట్ మాన్యువల్గా చేయాలంటే 30 years అట్లా అవుతుంది, అంత టైం పడుతుంది. ఈ ఎక్విప్మెంట్స్, క్రెయిన్స్, మిషన్స్ ఇవన్నీ రావడం వల్ల కొంతవరకు ఆ వేస్టేజ్ను కూడా, అంతకుముందు సుత్తా ఉలి అని మీరు చూసే ఉంటారు అందరూ. సో ఆ సుత్తా ఉలితో చెక్కి ఆ వేస్టేజ్ని తీసేవాళ్ళు. నాకు గుర్తొచ్చేంత వరకు కూడా నాన్నగారు వీళ్ళందరూ అదే అవస్థ పడేవాళ్ళు. పెద్ద స్టోన్ సైజ్ చేయాలి, ఒక విగ్రహం ఆ స్వరూపం బయటికి రావాలన్నా కొన్ని నెలలు పట్టేది. పెద్ద వాటితో అంతా రిమూవ్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్, చాలా టెక్నిక్గా చేయాలి. దాంట్లో కళ్ళు ప్రాబ్లం అవుతాయి అసలు, అంటే ఖచ్చితంగా ఐతోనే చేస్తారు కదా. అందువల్ల ఈ మిషన్స్ రావడం వల్ల టైం సేవ్ అవుతుంది. క్రెయిన్స్ అంతకుముందు అంతా మాన్యువల్గా లిఫ్ట్ చేసేవాళ్ళు, మనుషుల సహాయంతోనే చేసేవాళ్ళు. ఏదైనా ఒక స్టోన్ పెట్టాలన్నా తీయాలన్నా, ఒక విగ్రహం సెట్ చేయాలన్నా తీయాలన్నా. ఇప్పుడు అట్లా కాదు, క్రెయిన్స్ రావడం వల్ల వాటి వల్ల ఈ విగ్రహాలు, ఈ టెంపుల్ మెటీరియల్ సెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆలగడ్డలో శిల్పులు అనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎక్కువ ప్రసిద్ధి చెందింది, ఇక్కడ విగ్రహాలు ఎక్కువ తయారవుతాయని. ముఖ్యంగా దీనికి పేరు రావడానికి ముఖ్య కారణం నాన్నగారు కూడా. ఆయనతో మీ జర్నీ ఎలా ఉంది? నాన్నగారు అసలు ఒక 42 years బ్యాక్ ఇటువైపు నంద్యాల రోడ్ అంటారండి, ఇటు సైడ్ శిల్పశాలలు ఏం లేని టైంలో ఫస్ట్ శిల్పశాల వారే స్థాపించడం జరిగింది ఇక్కడ. ఈ 40 yearsలో దాదాపు ఒక 200 మంది కళాకారులు ఇక్కడ శిల్పం చేస్తూ ఉండడానికి అవకాశం వచ్చిందండి. ఈరోజు ఆలగడ్డ అంటే ఇంకా శిల్పాలకు ప్రసిద్ధి అన్నట్లు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి మెటీరియల్ ఉపయోగిస్తారో తెలుసుకోవచ్చా? రాతి దేవాలయాలు అయితే రకరకాల స్టోన్స్ ఉంటాయండి. సౌత్ ఇండియాలో బ్లాక్ స్టోన్ ఎక్కువ వాడతాం. బ్లాక్ స్టోన్ అంటే కృష్ణశిల అని రకరకాల పేర్లతో పిలుస్తాము. గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కృష్ణశిల. అయోధ్యలో చేసింది మొత్తం పింక్ కలర్లో ఉంటుంది, శాండిల్ కలర్లో. ఇటు మనం సౌత్ ఇండియాలో కాళహస్తి, మధురై, ఇటు ఈ టెంపుల్స్ అన్నీ కూడా కృష్ణశిలతో చేయడం జరుగుతుంది, బ్లాక్ స్టోన్. ఒక్కొక్క ఏరియాలో అంటే పూర్వం చేసిన ఆలయాల్లో కూడా ఇప్పుడున్న ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ లేదంటే ఎక్కడ క్వారీ ఉందో చూసుకొని, అంటే ఆ రాయి అందుబాటులో ఉండాలి. హంపి తీసుకుంటే ఎంత పెద్ద అసలు ఆర్కిటెక్చర్ అండి. అసలు మాకు ఈ శిల్పశాలకు దగ్గరలో అహోబిలం ఉంది, అక్కడ కూడా అహోబిలం టెంపుల్లో అసలు ఆ కొండలో నడవడానికి కూడా మార్గం ఉండదు, బట్ టెంపుల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే అంత కష్టపడి ఆ కొండలలో, అంటే ఆ క్వారీస్, ఆ స్టోన్ అవైలబిలిటీ అండి, ఫస్ట్ స్టోన్ అవైలబిలిటీ. ఈ స్టోన్స్ కూడా ఇది భూమిలో వచ్చే సహజ సంపద కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటాయి, కొన్ని గంధం కలరు, కొన్ని బ్లాక్. ఇట్లా ఆ ఏరియాలో ఏది అందుబాటులో దగ్గరలో ఉంటుందో అలా చూసుకొని పూర్వపు ఆలయాలన్నీ నిర్మితమై ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అభివృద్ధి చెందాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఏ స్టోన్ అంటే మార్బుల్లో చేయాలన్నా చేసే అవకాశం ఉంది, కృష్ణశిలతో చేయాలన్నా చేసే అవకాశం ఉంది. విజయవాడలో బుద్ధా చక్రం, గేట్వే ఆఫ్ అమరావతి చేసాం మేము. అది వారు ఏం కోరారంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పెషల్గా ఉండాలండి అది అని చెప్తే
ఇప్పుడు అయోధ్యకు వాడిన స్టోన్ వాడామండి చక్రాన్ని. జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళే మధ్యలో ఉంటుంది ఆ క్వారీ కూడా నేను వెళ్ళడం జరిగింది. సో అది పైనంతా డార్క్ పింక్ కలర్ ఉండి ఒక 10 లేయర్స్ తీసిన తర్వాత మాత్రమే ఆ శాండిల్ కలర్ వస్తుంది. సో అంత టెక్నికల్గా ముడిపడి ఉంటుంది. అంటే ఒకటి ఖచ్చితంగా కావాలి, మనకు అదే కలరే కావాలి అని అనుకున్నప్పుడు. స్టోన్స్ అయితే ఇన్ని రకాలు ఉంటాయి. అదే కొన్ని బ్రిక్ ఆర్నమెంటేషన్ టెంపుల్స్ చేస్తున్నాం కదా, అంటే అప్ టు రూఫ్ లెవెల్ వరకు కొన్ని స్టోన్తో చేసి ఆ పైన ఈ గోపురాలు అవి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, టైం టేకింగ్. కాబట్టి కొన్ని ఆలయాలు పూర్తిగా స్టోన్తో, కొన్ని ఆలయాలు అప్ టు రూఫ్ వరకు మాత్రం స్టోన్తో చేసి పైనంతా బ్రిక్ ఆర్నమెంటేషన్. ఇంకా సిమెంట్ మెటీరియల్ ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. సో వచ్చి మళ్ళీ దానికి స్టోన్ కలర్ పెయింట్ వేయడమా లేకపోతే న్యాచురల్గా పంచవర్ణ కలర్ పెయింట్స్ వేయడం అనేది జరుగుతుంది. టెక్నికల్గా దేవాలయానికి ఇటు రాయితో చేయడమా ఇటు సిమెంట్తో చేయడమా అనేది ఆ ఆర్థిక వనరులు అండ్ ప్లేస్ అండ్ టైం, ఈ మూడింటిని బేస్ చేసుకొని డిసైడ్ చేయడం జరుగుతుంది. మన సాంప్రదాయంలో టెక్నికాలిటీస్తో పాటు వాస్తు కూడా ఒక ముఖ్యమైన అంశం. కన్స్ట్రక్షన్ చేపడుతున్నప్పుడు ఆలయ నిర్మాణంలో వాస్తుశాస్త్రాన్ని ఎలా సమన్వయం చేస్తారు? వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతూ, అంటే ఇంటి వాస్తు వేరే ఉంటుంది, దేవాలయం వాస్తు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా మనం కట్టుకునే ఇల్లుకి దేవాలయానికి ఆ డిఫరెన్స్లో అది ఖచ్చితంగా పరిజ్ఞానం పొందే చేస్తాము. మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మీకు ప్రేరణ కలిగించిన దేవాలయాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ముఖ్యంగా తాతయ్య గారు చేసిన శ్రీశైలంలో భ్రమరాంబ మండపం చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా చేశారు బాలవీరాచార్యులు. మహానంది అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఒక పవిత్రమైన పెద్ద శివాలయం, అందులో కూడా చాలా ఆర్కిటెక్చర్ చేశారండి. అంటే ఫస్ట్ నేను చూసిన టెంపుల్స్ అంటే ఈ శిల్పి అవుదాము ఆ టైంలో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యామండి. అసలు చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఎంత డెడికేషన్గా చేశారు. అసలు చూస్తే అసలు పక్కకు వెళ్ళలేము, అసలు అంత బాగుంది. ప్రతిదీ మైన్యూట్ డీటెయిలింగ్, ఒక లీఫ్, ఒక ఫింగర్ చేసినా చాలా చక్కగా చేశారు అసలు. మహానంది, చాగలమరిలో ఒక కన్యకా పరమేశ్వరి ఆలయం, శ్రీశైలంలో భ్రమరాంబిక టెంపుల్ ముందు ఉన్న సింహస్తంభాల మండపం. అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అడిగితే ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పి అంటారండి. ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత శిల్పికి స్వర్ణ సత్కారాలు చేస్తుంటారని వింటూ ఉంటాము. మీరు పొందిన సత్కారాలు ఏంటి? నిజంగా భగవంతుని ఆశీర్వాదం అండి, నాన్నగారి బ్లెస్సింగ్స్ కూడా. ఫస్ట్ అదే చెప్పాను ఇందాక మీకు, జిఆర్ స్వామివారి టెంపుల్ రామాలయం చేసాం విజయవాడలో. ఫస్ట్ స్వర్ణ కంకణం స్వామివారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది 2004 ఎండింగ్ అనుకుంటా. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. భీమవరంలో చేసిన ఆలయంకి కూడా వారు ఎక్కడా లేని విధంగా ఆలయం ముందు కూర్చోబెట్టి పుష్పాభిషేకం చేసి ఒక శిల్పిగా గౌరవించడం. అంటే ఆయన మనసు 5 years ఆయనతో ట్రావెల్ చేసాం ఆ టెంపుల్ గురించి. అదంతా ఆ రోజు ఆయన చేసిన ధర్మకర్త ఎవరైతే ఉన్నారో, తర్వాత స్వామీజీ వారు వచ్చారు, వారు కూడా చాలా గౌరవంగా పుష్పాభిషేకం చేసి స్వర్ణ కంకణం ఇవ్వడం జరిగింది. మాకు అవి ఏంటంటే ఒక అవార్డ్స్ విన్ అయినంత ఆనందంగా ఉంటుంది ఏ కళాకారుడికైనా. అది గుర్తింపు అనేది కళాకారుడు మెయిన్గా గుర్తింపు కోరుకుంటాడు. సో ఆ గుర్తింపు ముందర అసలు మీరు కొంత అమౌంట్ ఇక్కడ పెట్టి ఒక చిన్న శాల్వా అక్కడ పెడితే శాల్వా వైపు ఉంటుంది కానీ డబ్బుల వైపు ఉంటుంది. అంటే ఆ గుర్తింపు కోసం కళాకారుడు కష్టపడతాడనేది నేను చెప్తున్నాను. అసలు అంటే అంతరం అది. మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు సార్? ముఖ్యంగా ఇప్పుడు మా ముందున్న టాస్క్ ఏంటంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళందరూ కలిసి అంతగా వాళ్ళు నమ్మి మనకు ఒక ప్రాజెక్టు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ఇప్పుడు జస్ట్ phase 1 మాత్రమే చేస్తున్నాం ఇక్కడ. phase 1 కంప్లీట్ అయిన తర్వాత phase 2, phase 3 దాదాపు ఒక 5 years నాన్ స్టాప్గా కష్టపడి చేస్తే కానీ అవ్వదు అది. సో ఫస్ట్ ఆ టెంపుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలండి. వాటితో పాటు ఇండియాలో దాదాపు ఒక 10 టెంపుల్స్, ఒక 10-15 టెంపుల్స్ చేస్తున్నాము. వాటి నిర్మాణాలతో పాటు ముఖ్యంగా అమెరికా ఆలయ నిర్మాణం అనే బాధ్యత మాకు చాలా ఉందని భావిస్తున్నామండి. మన ఆలయ నిర్మాణంలో ఉండే గొప్ప విషయం ఏంటంటే అందులో సైన్స్ కూడా ఉంటుందని అంటూ ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటూ ఉంటారు. ఎలాంటి సైన్స్ మనం చూడొచ్చు సార్ ఆలయాల్లో? ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పూర్వం నుంచి వస్తున్న ఈ ఆలయ సాంప్రదాయంలో మనం గుడికి వెళ్ళడం అనేది ఏదైతే ఉందో అక్కడ ఏదో వెళ్ళామనేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మానసికంగా ఇప్పుడు 1-2 సైన్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ తరానికి కూడా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి ఇవన్నీ. టెంపుల్కి వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్
అంటే ఎన్నో టెన్షన్స్, రకరకాల టెన్షన్స్తో నిత్యం ఒక మనిషి రోజు గడుస్తూ ఉంటుంది. కనీసం వారానికో లేకపోతే 2 రోజులకు ఒకసారి టెంపుల్కు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా, సైకలాజికల్గా కూడా వాళ్ళకు రిలీఫ్ అనేది రావడం జరుగుతుందండి. మనం డైరెక్ట్ భగవంతుని ఒక విగ్రహ రూపంలో చూసుకుంటాం. ఒకసారి అలా ఆయన చూసినప్పుడు ఏమవుతుందంటే మనం కొంతవరకు మన నిత్యం చేస్తున్న వర్క్స్ నుంచి వీటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇప్పుడు మెడిటేషన్ చేయమంటున్నాం, యోగా చేయమంటున్నాం, ఇవన్నీ కూడా ఆరోగ్యం గురించి. అలాగే టెంపుల్కి వెళ్ళడం ఏదైతే ఉందో సైన్స్తో ముడిపడినట్టే కదా. ఎందుకంటే పూర్వం రాజులు, రాజ్యాలు వీళ్ళందరూ అంతంత పెద్ద ఆలయాలు ఎందుకు చేశారు? ఖచ్చితంగా ప్రతి మనిషి కొంత ఆధ్యాత్మిక చింతన ఉండాలి. బ్రెయిన్లో నెగిటివ్ అనేది కొంతవరకు పోయేది ఒక టెంపుల్స్లోనే. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఎట్లంటే కమర్షియల్ థాట్తో కాకుండా ఒక పాజిటివ్గా ఒక వెళ్ళాము అంటే ప్రశాంతంగా ఒక అరగంట కూర్చున్నాం టెంపుల్లో అన్నట్లు ఆ ఉద్దేశంతో వెళ్తే ఖచ్చితంగా సైన్స్ అంటే ఈ బీపీలు వీటికి కూడా ఖచ్చితంగా భగవంతుని దగ్గరే ట్రీట్మెంట్ కూడా అయిపోతుందని నేను చెప్తున్నాను. భీమవరంలో శివాలయం యొక్క విశిష్టత ఎలా ఉంటుంది సార్? చాలా విశిష్టత అండి. ఆలయము మొత్తం కేరళ లాగా ఉంటుంది అసలు ఆ ఊరు. మన భీమవరం నుంచి ఒక 25 కిలోమీటర్ ఉంటుంది. సముద్రంలో ఇంకా ఐలాండ్, అది ఐలాండ్లోనే ఆలయం నిర్మించడం జరిగింది. కంప్లీట్ ఇసుక నేల. అక్కడ కూడా ఈ ఫౌండేషన్ అదంతా చాలా టెక్నికల్గా చేయాల్సి వచ్చింది. నార్మల్ ఫౌండేషన్ కాకుండా మొత్తం కంప్లీట్ శాండ్, చుట్టూ సీ ఉంది. సో టెక్నికల్ వైజ్ కొంచెం పెద్ద పెద్ద బ్లాక్స్ తీసుకొని ఆ ఫౌండేషన్ చాలా స్టాండర్డ్గా ఒక 10 ఫీట్ వరకు డెప్త్కి వెళ్ళి చేయడం జరిగింది. ఆ టెంపుల్ ఏంటంటే ఒక 1 ఎకర్లో చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఆలయం చూడడానికి. ఆగమ శాస్త్ర ప్రకారం 4 ప్రాకార ద్వారాలతో శివాలయం స్వామివారు తూర్పు చూస్తుంటారు. అమ్మవారు స్వామివారికి ఎడమ పక్కన దక్షిణ ముఖంగా ఉంటుంది. ఇంకా క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఇట్లా అంటే శివాలయానికి సంబంధించి ఏ విధంగా చేయాలో నవగ్రహాలు, కాలభైరవుడు, ఈ అన్ని ఆలయాలు. నైరుతిలో ఇంకొక గణపతి ఆలయం. స్వామివారి కళ్యాణం జరగడానికి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుగుతుంది, ముఖ్యంగా భద్రాచలంలో లాగా. సో అట్లా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కావలసినంత ప్లేస్ ఉండడం, నిర్మించాలనుకున్న వ్యక్తి యొక్క సంకల్పం కూడా మాకు చాలా పాజిటివ్గా. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఏ శిల్పికైనా ఎంత స్వేచ్ఛ ఉంటే, ఎంత ఫ్రీడమ్ అంటే అటు ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇటు ఆలోచనలు చేసే దగ్గరగా ఆ ఫ్రీడమ్ ఆ దాతలు, కట్టించే దాతలు ఇచ్చినప్పుడు అది ఇంకా అల్టిమేట్గా టెంపుల్ రావడం జరుగుతుందండి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు భీమవరంలో అయింది. అందుకే యజమాని కట్టించిన ధర్మకర్త గారు కూడా పుష్పాభిషేకం చేసి స్వర్ణకంకణం జరిగింది నాకు ఆ టెంపుల్ దగ్గరే. చాలా మెమొరబుల్ టెంపుల్ అండి. ఓకే. సో యాదాద్రిలో శివాలయం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అక్కడ వనరులు అక్కడి వరకు తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపరచడం కావచ్చు, చాలా కష్టంతో కూడుకుందని మీ మాటల్లో విన్నాం. ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? మొత్తం ద్రావిడ స్టైల్లోనే చేసామండి శివాలయం. కొండపైన యాదాద్రి శివాలయం గురించి అయితే ఫస్ట్ ఉన్న ఆలయంకి చాలా తక్కువ ప్లేస్ ఉండేది. కొండని కొంచెం హైట్ తీసుకొని మొత్తం 4 ప్రాకారాలు వచ్చే విధంగా చేసి ఫస్ట్ అసలు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి. అసలు ఇప్పుడు భీమవరంలో కట్టిన ఆలయం గురించి అయితే పర్వాలేదు, మంచిగా ఐలాండ్లో అయినప్పటికీ కూడా కొంచెం నార్మల్ ల్యాండ్ మీదే కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ యాదాద్రిలో శివాలయం ఎస్పెషల్లీ అది ఒక ఛాలెంజింగ్ అయింది. నరసింహస్వామి టెంపుల్కి అయితే అన్ని యాక్సెస్ ఉన్నాయి, కానీ శివాలయము అది కొండ ఎడ్జ్లో ఉంటుంది. ఆ ఫౌండేషన్ కవర్ అయితే కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి ప్లేస్లో శివాలయం అంత అద్భుతంగా రావడం అనేది అంటే ఎంతో, ఎందుకంటే ఆ చిన్న టెంపుల్ రిమూవ్ చేసే దగ్గర నుంచి ప్రతిష్ఠ అయ్యేంత వరకు దగ్గర ఉన్నాం మేము. శివుడు ఆ బాధ్యత అప్పచెప్పారు మాకు. సో అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక చిన్న దారి ఒక ట్రాక్టర్తో పంపించేవాళ్ళం ఫస్ట్ మెటీరియల్, ఒక క్రెయిన్ వెళ్ళాలన్న టాస్క్. అంటే ఆ కొండ అయినందువల్ల దాన్ని మళ్ళీ అంత నీట్గా సెట్ చేసి ఆ ప్రాకారాలు అవన్నీ మీరు చూస్తారు. అసలు అదంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా దైవానికి సంబంధించిన ఒక సంకల్పం చేపట్టేటప్పుడు దానికి అదే దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇది నిజంగా జరుగుతుందా, ఇది చేయగలమా అనే సంక్లిష్ట సిచ్యువేషన్స్ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా చూసారు? ఖచ్చితంగా శివాలయం, యాదాద్రి శివాలయం నాకు ఎదురైందండి. అసలు అందరూ మిగతా కాంట్రాక్టర్స్ ఉన్నారు, శిల్పి కాంట్రాక్టర్, అయ్యో అంత రిస్కీ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇబ్బంది కదా, రిస్క్ చేయాలి, చేస్తేనే ఆలయం కంప్లీట్ అవుతుందని చెప్పడం. చాలా చిన్న దారి, అదంతా కంప్లీట్ చేయడం చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా
మంచి అవుట్పుట్ వచ్చిందండి యాదాద్రిలో శివాలయం మాత్రం. అలానే ఆలయ నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు ఒక శిల్పిగా ఎంత క్రియేటివ్గా ఎంత మంచి థాట్ ప్రాసెస్తో దాన్ని స్టార్ట్ చేస్తారో, ఆ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ క్రియేట్ చేస్తారో, ఆ ప్రాసెస్లో నిర్మాణం చేపడుతున్న ఆ ప్రాసెస్లో చాలా మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. అంటే మనకి ఇక్కడ వనరులు ఒక చోట మనకి దొరకవు కాబట్టి ఒక చోట నుంచి వేరే చోటకి తీసుకురావటం, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి కానీ కమ్యూనికేషన్ కానీ ఈ మేనేజ్మెంట్ అంతా ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ప్రాసెసింగ్లోనే చాలా టైం పడుతుంది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ స్టోన్ ఒక వైపు, ఆ చెక్కే శిల్పులు ఒక అంటే అందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రాసెస్ ఫినాన్స్ అండ్ మెటీరియల్ ఇదంతా మేనేజ్ చేయడము, మళ్ళీ ఆ ఫండ్స్ కరెక్ట్గా టైంకి రావడము, టైం టేకింగ్తో ఉన్నది. ఇక్కడ ఏది డిలే అయినా ఒక మెటీరియల్ లేకపోయినా స్కిల్గా చేసేవాళ్ళు లేకపోయినా మళ్ళీ ఆ టైం మనం తీసుకొని రాలేము, వెళ్ళిపోయిన టైం. సో ఆ విషయంలో మేము యాదాద్రిలో కానివ్వండి భీమవరంలో చాలా అంటే ఆ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. అసలు అంటే అది ఇష్టంతో చేస్తాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. అండ్ నేను అంత లోడ్ తీసుకోవాలన్నా కొంచెం కష్టమే, అంటే ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం. కానీ అంత కష్టపడితేనే ఆలయాలు అనేవి తయారవుతాయి. ఆ ఆత్మసంతృప్తి మనం ఇందాక అనుకున్నాము. ఆ స్వర్ణ సత్కారం జరిగిన రోజు అయితే అసలు నేను యాదాద్రి శివాలయం ప్రతిష్ట రోజు ఆ మైకులు ఎలా అంటే మొత్తం ఆ యాదాద్రి అంతా మార్మోగే విధంగా పలానా శిల్పి పలానా బాలసుబ్రహ్మణ్యాచారి చేశారు అని అలా అంటే ఆ పడ్డ కష్టం, ఆ 5 years పడ్డ కష్టం అంతా ఎంత ఒక హ్యాపీ ఫీలింగ్. అంటే పూర్తి చేసాం. ఆ పూర్ణాహుతి అయిన తర్వాత మాధవానంద స్వామి వారు నన్ను సీఎం గారికి పరిచయం చేయడం, అక్కడ గుడి చేసిన శిల్పి గారండి బాలసుబ్రహ్మణ్య గారు అని చెప్పేసి వారు మళ్ళీ తిరిగి స్వామివారికి పరిచయం చేయడం, అదంతా చాలా అసలు ఒక 10-15 నిమిషాలు ఆ కార్యక్రమంలో చాలా ఆనందం అనిపించిందండి. అద్భుతమైన ప్రాసెస్. అంత జనాల మధ్యలో ఒక శిల్పిగా నాకు దక్కిన గౌరవం మాత్రం యాదాద్రిలో మరవలేనిది. మనం విజయవాడ ఎవరైనా సందర్శిస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి బాగా గుర్తుండకపోయే ఒక అంశం ఏంటి, బుద్ధ వీల్. అది మీరే నిర్మించడం జరిగింది. దాని యొక్క అనుభవం ఎలా ఉంది? బుద్ధ వీల్ వచ్చేసి ధర్మచక్రం అనే పేరు మీద చేశామండి. గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అది చేయించడం జరిగిందండి. ఆ బుద్ధ చక్రము ఏదైతే ఉందో వాటికి తయారీకి ఉపయోగించిన స్టోన్ కూడా మనం అయోధ్యకు వాడిన స్టోన్ అని చెప్పడం జరిగింది కదా. ఆ స్టోన్లో ఏంటంటే అండి అది కొంచెం గంధం కలర్లో కనిపిస్తూ ఉంటుంది. నార్త్ ఇండియాలో అంతా ఆ స్టోన్ వాడతారు కాబట్టి ప్రత్యేకంగా అక్కడి నుంచి ఆ శిల తెప్పించమని వారు చేయడం జరిగిందంటే అది ఒక 30 feet హైట్ డయాతో. ఇంతవరకు సౌత్ ఇండియాలో అంత పెద్ద వీల్ ధర్మచక్రం చేసింది లేదు, అదే ప్రథమం. అట్లాగే ఉండాలని చెప్పేసి అమరావతి గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి వారు చేయించడం జరిగింది. చాలా బాగా వచ్చిందండి. అసలు అది కూడా ఇంకా భవిష్యత్తులో అదంతా చేయాలి. అమరావతిలో ఇంకా మిగతా ఇటు చెన్నై నుంచి వచ్చే దారి కానీ ఇది ఇటు వైజాగ్ నుంచి వచ్చే దారి నుంచి తెలుస్తుంది, ఇంకా కొన్ని అమరావతిలో కూడా చేయాలనేది వారి సంకల్పం. ఇలానే ఇంకా ఎలాంటి ఆలయ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారు? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ ఉన్నాయా? 4 మాడ వీధులతో 4 ప్రాకారాలతో, అంటే ఇప్పుడు యాదాద్రిలో చేసాం కొండపైన చిన్న ప్లేస్, అంటే ఇంకా పెద్దగా చేయాలనే తపనైతే ఉంది. దాదాపు ఒక 10 ఎకరాల విస్తీర్ణంతో అయితే కానీ ఇప్పుడు మేము యుఎస్లో చేస్తున్నాము, అది ఓకే. కానీ ఇండియాలో అటు అలాంటి టెంపుల్ చేయాలనేది ఒక కోరిక. 4 ప్రాకారాలతో గర్భాలయాన్ని ప్రాకారం వెలుపల లోపల మండపాలతో కలిగి ఒక మంచి వైష్ణవాలయం చేయాలనేది కోరిక అండి. మీకు మంచి అనుభూతిని కలిగించిన ఆలయ నిర్మాణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? విజయవాడలో ఎస్జే శాస్త్రం అని ఉంటుంది, మరకత రాజరాజేశ్వరి ఆలయం ఉంటుంది. పక్కన శివలింగాకారంలో శివాలయం చేశామండి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మైసూర్లో ఉంటారు. ఆ రోజుల్లో స్వామీజీ వారు చాలా డిజైన్స్ అవి చేయించడం జరిగింది మాతో. ఆ ఆలయం కూడా చాలా ప్రత్యేకత, అంటే శివలింగాకారంలో శివాలయం చేశాం విజయవాడలోనే. ఓకే. అలాగా స్వామీజీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చేయడం జరిగింది. వైజాగ్లో బీబిలి దగ్గర ఒక శివాలయం ఒక వెంచర్లో ఒక మొత్తం స్టోన్తో చేయించడం జరిగింది, అక్కడ కూడా శివాలయం చేయడం జరిగింది. హైదరాబాద్లో మణికొండలో పంచతల రాజగోపురం అంటే పురాతన శివాలయం ఉంది అక్కడ, కాకపోతే అక్కడ టెంపుల్ ఉందా లేదా అని తెలిసేది కాదు. ఈ రాజగోపురం కట్టేంత వరకు చిన్న బోర్డు లాగా అది ఉండేది. ఆ ప్లేస్లో పంచతల రాజగోపురం, దక్షిణ రాజగోపురం చేయడం జరిగింది. ఇంకొకటి జస్ట్ ల్యాంకోకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఒక అమ్మవారి టెంపుల్, చాలా చక్కగా వచ్చింది. మొత్తం స్టోన్తో చేశాము. జీర్ స్వామి భక్తుడు చేయించారు, అది వేణుగారు అని చెప్పేసి. ఉప్పల్లో ఒక రామాలయం చేశామండి, చాలా పురాతనమైన ఆలయం అది కూడా.
మొత్తం అక్కడ కూడా భద్రాచలం స్టైల్లో మొత్తం వారి ఆగమ శాస్త్ర ప్రకారమే చేయాల్సి వచ్చింది. చాలా చక్కటి ఆలయం, ఉప్పల్లో ఉన్న ఆలయం. అది కూడా 4 ప్రాకారాలతో చేసాము. అలాగే పటాన్చేరులో ప్రభు మందిర్, హుమ్నాబాద్ ప్రభు మందిర్ అనే సంస్థ నుంచి ఒక శివాలయం చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చిందండి. అక్కడే చెన్నకేశ్వర స్వామి ఆలయం చేయడం జరిగింది పటాన్చేరులోనే. ఇంకా శివంపేట అని చెప్పేసి బగలాముఖి దేవాలయం, అంటే దశమహావిద్యలో ఆవిడ ఒక చాలా విశిష్టమైనది. ఆ అమ్మవారి దేవాలయం పూర్తిగా చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చింది. ప్రపంచంలోనే ఒక టెంపుల్ అని చెప్పి ఆ స్వామీజీ అంటారు. ఆ గురువు గారు, అక్కడ చేయించిన గురువు గారు వెంకటేశ్వర శర్మ గారు అని చెప్పేసి బగలాముఖి దేవాలయం అండి శివంపేట. సిరిసిల్లలో ఒక రామాలయం చేసామండి. సిరిసిల్ల దగ్గర ఒక డ్యామ్ పక్కన కొండపైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో రామాలయం చేయడం జరిగింది. ఇంకా బెంగళూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేశాము. అలాగే ఒక హనుమంతుడి ఆలయం చేశాము. తుమ్కూరులో సిద్ధరామేశ్వర స్వామి అంటే ఒక 108 మంది గురువులు ఉంటారు. వారికి సంబంధించిన ఆలయం. అది నాకు చాలా 10 years చేసాము. అది చాలా మంచి ఆలయం, సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం. బెంగళూరుకి నియర్ ఒక 60 kilometers అది. ఇంకా మైసూర్ అయితే అండి మేము దాదాపు ఒక 30 years నుంచి అదే స్వామీజీ మైసూర్ గణపతి సత్యానంద స్వామీజీ వారికి టెంపుల్స్, విగ్రహాలు ఇదంతా చేయడం ఒక విధంగా నాకు కొంచెం ప్రేరణ కలగడం కూడా అక్కడ స్వామి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము చేసే ఆలయాలు కానివ్వండి, శిల్పాలు నాన్నగారు చేసేవారు. అప్పుడు మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇవన్నీ చూసినప్పుడు ఓహో, కళాకారుడికి ఇంత గుర్తింపు ఉంటుంది. సో అలాగైతే ఖచ్చితంగా నాన్నగారు చెప్పింది నిజమే. సో ఖచ్చితంగా ఈ శిల్పం అనేది చేయాలి అనే దానికి కూడా కొంత ఇన్స్పిరేషన్, అంటే వారు చేస్తున్నందువల్ల అవన్నీ మేము చూడడం వల్ల ఆ ఇన్స్పిరేషన్లోకి వెళ్ళగలడం ఈజీ అయ్యిందండి. అసలు శిల్పిగా ఈ నిర్మాణాల్లో ఇంకా వైవిధ్యమైన నిర్మాణాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఆలయాల నిర్మాణం అనేది ఒక వేలో జరుగుతూ ఉందండి. కాకపోతే కొందరికి ఇంట్లో కూడా భగవంతుడి చిన్న విగ్రహం పెట్టుకోవాలని, గృహాలంకరణలో ఈ యొక్క శిల్పాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చాలా మందికి ఉంటుంది మనసులో. అంటే చిరంజీవి గారి ఇంట్లో గణపతి విగ్రహము, మండపము, తర్వాత మంచి స్కల్ప్చర్ వర్క్ చేయడం జరిగిందండి. నిజంగా వారి దగ్గర వచ్చిన స్పందన అయితే నేను మర్చిపోలేను. అసలు చిరంజీవి గారు ఒకరోజు నేను చూసుకుంటూ ఉన్నాను, జస్ట్ ఆ మెజర్మెంట్స్ అవి కంటిన్యూగా 2 years నడిచిందండి వాళ్ళ ఇంట్లో. మొత్తం ఇంటీరియర్ శిల్పి వర్క్, నేచర్ వర్క్. చనువుగా బాలు అని పిలుస్తాడు. బాలు అంటే నేను అన్నయ్య అని పిలుస్తాం వారిని. సో బాలు, మీరు ఇక్కడ ఒక వినాయకుడిని పెట్టావు కదా, అక్కడి నుంచి వస్తూ చెప్పులు అక్కడ వదిలి ఇక్కడికి వస్తున్నారండి. అంతగా అంటే మా ఓల్డ్ వాళ్ళు, మా వచ్చే క్లయింట్స్ కానీ, గెస్ట్లు కానీ, మిగతా సినీ కళాకారులు కానీ ఖచ్చితంగా ఈ దారిలోనే వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక దేవాలయం లాగా చెప్పులు అక్కడ వదిలి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. అంత చాలా చక్కగా చేశారు మీరు అని చెప్పేసి, అంటే ఒక కళాకారుడు ఇంకో కళాకారుడిని ఆ విధంగా అభినందించడం చాలా గొప్ప విషయం. ఒక అద్భుతమైన ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలు. ప్రతిదీ మన మనసులో ఏది ఉంది ఆ హిస్టరీ పరంగా ఒకసారి అలా చేసి పెడితే కొన్ని 100 సంవత్సరాలు అలా ఉండిపోతాయి అన్నమాట. ఆ శిల్పి ఆ మనోభావాలు కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. యుఎస్లో ఏంటంటే రా మెటీరియల్ మనం తీసుకెళ్ళలేం కాబట్టి కంప్లీట్ ఫినిష్డ్ మెటీరియల్, అంటే టెంపుల్లో చేయాల్సిన బేస్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడే చేసి ప్రతి లేయర్ అంటే ఇక్కడ జాయిన్ చేయాలి, మళ్ళీ రిమూవ్ చేయాలి, మళ్ళీ అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. సో అది కొంచెం రిస్క్తో కూడుకున్న 3 basements చేయడం జరిగిందండి. అంటే టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ రిమూవ్కి ప్రాబ్లం అవుతుంది. Stage 1, Stage 2, Stage 3 అని చెప్పేసి ఒక 8 feet ఇక్కడ చేసాము. దాని కింద ఉన్న పార్ట్ను అధిష్టానం అంటారు. ఆ పైన మనకు ఆ వర్గాలు ఉన్నాయి కదా, డీటెయిల్ హ్యాండ్ వర్క్. ఇదంతా చేయడానికి దాదాపు ఒక 2 years ఒక 200 మంది శిల్పులు అందరూ డే అండ్ నైట్ చేస్తే ఈరోజు మనం ఈ టెంపుల్ నిర్మాణాన్ని ఈ విధంగా చూస్తున్నాము. టెంపుల్ డోర్ ఫ్రేమ్స్ ఇలా ఉంటాయండి. ఇంట్రెస్ట్ అంటే అసలు ఈ శిల్పంలో ఇంత అని లేదు, ఎంతైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు బేలూరు, హలిబేడు చూస్తే రామేశ్వరం, మధురై చాలా కార్వింగ్, అంటే ఒక శిల్పి మొదలు పెడితే వాళ్ళ అబ్బాయి అంటే ఒక 3 తరాలు కూడా చేసిన శిల్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఈ లేయర్ ఇంత ఉండాలి, ఈ లేయర్ ఇంత ఉండాలి, వాటిపైన వచ్చే డిజైన్ ఈ విధంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అంటే లేయర్ సైజ్ ఎలా విభజిస్తారు? అది టోటల్ టెంపుల్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కష్టపడితే ఒక స్టోన్ని ఈ రకంగా చేయడం జరుగుతుందని, అంటే యాక్చువల్గా సిమెంట్లో చేయడం ఈజీ, అంటే ఇంత ఇబ్బంది ఉండదు. ఒక స్టోన్ రకరకాల షేప్స్లో ఉన్న స్టోన్ కట్ చేసి లేయర్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది అంటే కొంచెం బాగా రిస్క్ ప్రాసెస్. రూఫ్లో
ఇది 108 లీవ్స్ ఉంటాయి. ఈ టెంపుల్ని ఒక రథంలాగా భావించి గుర్రాలు తీసుకెళ్తున్నట్టుగా ఒక క్రియేషన్ చేయడం జరిగింది. టెంపుల్ ఒక స్టేజ్ వరకు మీరు అక్కడ చూడడం జరిగింది. ఆ టెంపుల్ నెక్స్ట్ స్టేజ్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. టెంపుల్ పాదవర్గం అంటారండి. పాదవర్గం అంటే ఉపపీఠం అధిష్టానం అని ఒక 2 వర్గాల పైన వచ్చే ఏర్పాటు ఇది. ఇందులో ప్రత్యేకించి ఈ పాదవర్గంలో కొన్ని విగ్రహాలు చెక్కడం జరిగింది. గోపురం ఏర్పాటులో అంటే పూర్తి గోపురం ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ గోపురాన్ని 3 స్టేజెస్లో డివైడ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాటు కలశం గురించి అండి. శిఖరం పైన అష్టదళ మహాపద్మం, ఆ మహాపద్మం పైన సుదర్శన చక్రంతో ఆలయం యొక్క ఏర్పాటు కంప్లీట్ అండి. అక్కడికి ఇప్పటి వరకు అట్లాంటాలో నిర్మితమవుతున్న రామాలయాన్ని చూసాం. ఇప్పుడే మనం రాముడి వారిని దర్శించుకోబోతున్నాం. లోపలికి వెళ్దాం. గోపురం మీద విగ్రహాలండి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలయానికి రామాలయానికి సంబంధించిన విగ్రహాలే. గోపురం మీద మనకు కనిపించబోయే విగ్రహాలు. ఇంకా మూలవరులు ప్రధాన విగ్రహాలు రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. మా అందరికీ కూడా వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం చూపించారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆలయాలు నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది అని. వ్యక్తిగత జీవితాన్ని అలానే మీ వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అది చాలా కష్టం. ఎందుకంటే ట్రావెలింగ్తో ముడిపడి ఉంటుంది. అంటే ఒక టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయండి. అటువంటిప్పుడు కొంచెం వ్యక్తిగతంగా మనం కొంచెం టైం కేటాయించడం అనేది ఒక టాస్కే. సో అయినప్పటికీ బ్యాలెన్స్ చేసుకొని కొంచెం టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో అట్లా బయటికి వెళ్ళడం, అమ్మ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటామండి. ఓకే. మీ ఫ్యామిలీలో మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఫస్ట్ నాన్నగారు, తర్వాత మా భాగస్వామి పల్లవి అని చెప్పేసి. తను అంటే ఎక్కడ కూడా నా ట్రావెల్కి సపోర్టే చేసింది, కానీ ఎప్పుడూ డిస్కరేజ్ చేయకుండా నేను ఇంతవరకు వచ్చిన ప్రగతిలో ఖచ్చితంగా నా వెనక తను ఉండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. పనిలో కానీ లైఫ్లో కానీ ఎమోషనల్గా కానీ మీరు పాటించే వాల్యూస్ ఏంటి? ఖచ్చితంగా నేను చేసిన ప్రాజెక్టులన్నీ మనసుతో చేస్తానండి. ఫస్ట్ అది ఒకటి. అంటే టెంపుల్సే కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా రిలేటెడ్. ఇది కంప్లీట్ కమర్షియల్గా చేయలేము. మెయిన్ ఫస్ట్ అది అక్కడి నుంచి ఏంటంటే ఒక టెంపుల్ ఇన్వాల్వ్ అయితే అది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ కాకుండా ఆ ఫోకస్ అటు చేస్తూ లక్కీగా అంటే కళాకారుడిగా సరే భగవంతుడు ఎంత ఇవ్వాలంత ఇస్తాడు అని చెప్పేసి అట్లా పాజిటివ్గా ఆలోచించి నెగిటివ్గా నేను చేయను. అది అట్లాంటి మాటలు కాకుండా వీలైనంత వరకు పాజిటివిటీని వెతుక్కొని కంప్లీట్ చేయడానికి చూస్తానండి. మీ కెరియర్ కానీ మీ లైఫ్ కానీ ఎంతోమంది శిల్పులకి ఒక ఇన్స్పిరేషన్ సార్. ఈరోజు మీ టైంని మాకు కేటాయించి ప్రతి ఒక్క అంశం గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాలుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో మనం చూసిన అద్భుతమైన శిల్ప ప్రక్రియ, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథలను ఆయన మనకు వివరించి శిల్పకళను మరింత అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మనం మళ్ళీ కలుసుకుంటామని ఆశిస్తూ సెలవు.